వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన భూ అక్రమార్కులపై వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసీపీఐయు సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో శ్మశాన స్థల అక్రమార్కుల దిష్టిబొమ్మను స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. శ్మశానాన్ని కూడా వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్న అధికార పార్టీల తీరు సిగ్గుచేయడని అన్నారు. అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలకకుండా స్థలాన్ని శ్మశానానికి చెందేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ నాయకులు సోమిశెట్టి దశరథం, ఫణి వెంకటేశం, చౌటు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యం లోపల మున్సిపల్ సంబంధించినటువంటి శ్మశాన వాటిక, ప్రజలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక భూ ఆక్రమణ జరుగుతూ ఉంది. ఎన్నోసార్లు పేపర్లో వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అధికారులు స్పందించడం లేదు. అదేవిధంగా ఈ యొక్క శ్మశాన వాటికకు సంబంధించినటువంటి స్థలము పరారి గోడలు అనేవి లేవడం జరుగుతుంది. బిల్డింగ్ కట్టినాక పరారి గోడ కట్టాల్సింది పోయి ఈరోజు పరారి గోడలే ముందుగా నిర్మాణం జరుగుతూ ఉన్నది. అయితే ఇది ఏ విధంగా ఆక్రమణకు గురవుతుంది అనేది అన్ని ప్రజలకు మున్సిపల్ అధికారులు వెంటనే తెలియజేయాలని, అదేవిధంగా మంత్రి ఇలాఖ లోపలే ఇంత అవినీతి జరుగుతూ ఉన్నదంటే ఇక మిగతా స్థాయి లోపల ఎంత ఆక్రమణకు గురవుతుందో అనేటువంటిది కూడా సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. అదే చూసినట్లయితే ఈ యొక్క శ్మశాన వాటిక పేద ప్రజల గురించి దాతలు ఇస్తే ఈ యొక్క ఆక్రమణకు ఎవరైతే గురి చేస్తూ ఉన్నారో అధికారులు వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మంత్రి ఇలాఖలో ఈ విధంగా జరుగుతుందంటే ఇంకా మిగతా ఉన్నటువంటి లేఅవుట్ భూములు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవాలని పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక అదే కాకుండా ముస్తాబాద్ మండలం సంబంధించినటువంటి భూ ఆక్రమణలు కానీ, అదేవిధంగా వెంకటాపూర్ సంబంధించినటువంటి మరుగుదొడ్ల గురించి కానీ ఎన్ని నిరూపణలు జరిగినప్పటికీ కూడా ఎటువంటి అధికారులపై చర్యలు చేసుకోవడం అనేది జరుగుతూ లేదు. వెంటనే మంత్రి గారు ఈ యొక్క చర్యలు తీసుకొని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఎంసీఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థలాల మీద, స్థానిక శ్మశాన వాటిక స్థలం మీద పత్రికలలో వరుస కథనాలు వస్తున్నప్పటికీ మరి కబ్జాదారులు యథావిధిగా ఆ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేస్తూ మరి ఎన్నడూ లేని విధంగా మరి శ్మశాన వాటికకు ఉరుకు పరుగుల మీద ప్రహరీ గోడ పెట్టడం మరి అనుమానాలకు తావిస్తుందని చెప్పి అధికార పార్టీ కౌన్సిలర్లే మరి కమిషనర్ గారికి లెటర్ పెట్టినా మరి ఆయన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కనీసం ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూడా ఆపలేడంటే అవినీతిలో మున్సిపల్ అధికారులకు ఎంత మేర భాగస్వామ్యం ఉన్నదో మరి ఈ మేరకు ప్రజలు అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా మంత్రివర్యులు ఇలాంటి అవినీతిపై దృష్టి పెట్టి అధికారులపై మరియు స్థానిక నేతలపై తగిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శ్మశాన స్థలం కాపాడాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్లను అడ్డుకొని నిరసన తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షులు గౌడవాసు ఆధ్వర్యంలో పలువురు నాయకులు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. శ్మశాన వాటిక స్థలాన్ని అమ్ముకున్న చైర్పర్సన్, అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేయాలని ఆందోళన కొనసాగించారు. సాధారణ మున్సిపల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన చైర్పర్సన్ శ్యామల పావని, వైస్ చైర్మన్ తౌడు కనకయ్యలను అడ్డుకున్నారు. నాయకులకు, చైర్పర్సన్లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్ మాట్లాడుతూ తమ హయాంలో ఉన్న స్థలం ఎలా మాయమైందంటూ ప్రశ్నించారు. తక్షణం స్థలాన్ని శ్మశాన వాటికకు కలపాలంటూ డిమాండ్ చేశారు. మున్సిపల్ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. బీజేపీ ఆందోళనకు పద్మశాలి జేఏసీ నాయకులు బుట్ల సుదర్శన్, టీడీపీ ఫ్లోర్ లీడర్ దార్ల సందీప్, కౌన్సిలర్ బుట్ల రుక్కుంభాయిలు సంఘీభావం తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో కౌన్సిలర్ భీమారం రాధిక, గడ్డం లత, జిల్లా నాయకులు భీమారం శ్రీనివాస్, గుండెల్లి వేణు, గజిబింకర్ చందు, చొప్పదండి అంజన్న, బుర్ర విష్ణు, మంచికట్ల భాస్కర్, వెల్లి చక్రపాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की
32 ఎకరాల స్థలంలో అప్పటికొక పంప్ హౌస్ నిర్మాణాలను ఇవ్వడం జరిగింది. అప్పుడే మనము ప్రారంభ దశలో అక్కడ వాగొడ్డుకు శ్మశాన వాటిక ఏదైతే దహన సంస్కారం ఉంటుందో దానికోసం కట్టడం జరిగింది. మరి ఏం పుట్టిందేమో పాలక వర్గానికి అంటే చివరి టైంలో ఆ యొక్క నిర్మాణం ప్రారంభమయ్యే దశలోనే వాళ్ళు స్టేకి వెళ్ళడం జరిగింది. ఆ స్టే వలన అది మన కర్మ అనుకుంటాం అక్కడ ఆగిన తర్వాత వచ్చినటువంటి పాలక వర్గం దాని మీద శ్రద్ధ లేక అప్పటికే మేము మన ఎంసీ ఉన్నాడు కదా మన మోహన్ కుమార్ మన అడ్వకేట్ గారి ద్వారా దాని కేసు వేసినాం. కేసు ఫైసలా అయ్యి మన దిక్కు అయినప్పటికీ కూడా అప్పటి వారు కూడా మరి మన స్థలాన్ని కొంత కొలబద్దలు తీసుకొని మనకు అవసరమైనటువంటి స్థలం ఏతుందో దాన్ని తీసుకోకపోవడం, మనకు వచ్చినటువంటి స్థలాన్ని మనమే దూరం చేసుకోవడానికి ఉద్దేశంతో మనం ఆ రకంగా ప్రయత్నం జరిగింది. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా ఈ పాలకవర్గం ఏదైతుందో ఆ పనులు తాత్కాలికంగా నిలిపివేయండి. వెంబడే ఏదైతే 32 ఎకరాలకు మన మున్సిపాలిటీకి పద్ధతి ప్రకారంగా రూల్ ప్రకారంగా వచ్చేదైతుందో ఆ మొత్తం స్థలాన్ని ఇప్పటికే రోడ్లు మింగిరు, 40 ఫీట్ల రోడ్లు కొట్టిరని చెప్పారు. అది అంటే దాని పక్కన శ్మశాన వాటిక ప్రపోజల్ ఉన్నది. అది మీరు ఏం చేయాలంటే ఆ లేఅవుట్ అవసరం పడితే అది తెప్పించుకొని అది మున్సిపాలిటీ ఉన్నదా మాయం చేసారా అది చెప్పేది ఏంటంటే లేఅవుట్ అనేది ఏంటో చట్టబద్ధత దానికి కావాలి. మన ప్రయత్న లోపం వల్ల ఆ టైం మాకు అయిపోయింది కాబట్టి మేము ఏం చేయలేకపోయింది. కాబట్టి మీరైనా మేమైనా అప్పుడు జరిగింది మీరే ఉన్నారు. లేఅవుట్ అప్పుడు లేఅవుట్ అప్రూవ్ అనేది ఎప్పుడే కాదు, టౌన్ ప్లానింగ్కి వెళ్తుంది. టౌన్ ప్లానింగ్కి వెళ్ళి అక్కడ నుంచి స్టాంపింగ్ అయిన తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం లేఅవుట్ ఇస్తాం. వీళ్ళు ఈ కాలక్రమంలో ఏం చేశారంటే ప్రభుత్వం లోపభూయిష్టమైనటువంటి కొన్ని చట్టాలు ఏవైతున్నాయో లేఅవుట్ కాకముందే వీళ్ళు ఏం చేస్తారు పేపర్ మీద ఇప్పటి కూడా పేపర్ మీద ఏం చేస్తారంటే అన్ని ప్లాట్లు కొట్టి స్టేషన్ ఆఫీస్కి పోయినాక వాళ్ళు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయితేనే ఉంటుంది. ఆఖరికి ఇప్పుడు ఏమైంది ఎల్ఆర్ఎస్ అనేది ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని కొట్టి ఆ తర్వాత చట్ట పద్ధతి లేని బిల్డింగ్ కట్టిన బీఆర్ఎస్ స్కీమ్ అని ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంత పెద్ద సిరిసిల్ల పట్టణంలో దాదాపు 14 నుంచి 16 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి ఉండే ఈ సిరిసిల్ల మరి మున్సిపాలిటీకి ఎన్ని జాగాలు ఉన్నాయి, అప్పుడు గ్రామ పంచాయతీకి ఎన్ని జాగాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపభూయిష్ట ఏతుందో దీన్ని ఇప్పటికైనా అవసరం వచ్చింది కాబట్టి సరిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మీరు మీరు మాట్లాడతారు కానీ లేకపోతే ఈ రోజు మాట్లాడతారు ఆ రోజు ఎందుకు మాట్లాడాలి దండా చేసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ అంటారు. ఇన్ని ఎజెండాలంటే ఏం చేసేది ప్రతి ఎజెండాలంటే ఇప్పుడు ఏం చేసేది ఇన్ని రోజులు ఎన్ని రోజులు చర్చిస్తారు పని నడుపుతుంది ఇంకా ఎన్ని రోజులు. చైర్మన్ గారు ఎప్పుడైనా మీరు అధికారుల మీద కరెక్ట్ రికార్డు తెప్పించుకొని వెంటనే దాని మీద స్పందించండి. ప్రజల సమస్య 2002లో మన సిరిసిల్ల రెవెన్యూ డివిజన్గా ఉన్నప్పుడు అప్పటి పాలక వర్గం మన అవసరాల రీత్యా హిందూ శ్మశాన వాటికి దాదాపుగా 2 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఈరోజు మన సిరిసిల్ల జిల్లాగా మారిన తర్వాత జనాభా ఎంతో పెరిగి ఎంతో అభివృద్ధి చేసుకున్న ఈ రోజుల్లో మళ్ళీ సుమారు 14-15 గుంటల్లోనే మన హిందూ శ్మశాన వాటిక నిర్మాణం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మరి మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్ కావచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ పాలక వర్గం కావచ్చు, మరి ఎలాంటి స్పందన మొన్నటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ఈరోజు మున్సిపల్లో మరి వారి మీటింగ్ జరుగుతుంది. అందులో భాగంగా గతంలో ప్రకటించిన విధంగా మళ్ళీ మనకు 2 ఎకరాల 14 గుంటలు హిందూ శ్మశాన వాటికకు ఖచ్చితంగా కేటాయించి హద్దులు నిర్ణయించి తర్వాతనే దాని కంపౌండ్ నిర్మించాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. భూమి కబ్జాలు శవాల మీద రాబందులు పిక్కదిన్నట్టుగా మన హిందూ శ్మశాన వాటిక
జాగాను కూడా కబ్జా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకే మేము భారతీయ జనతా పార్టీ స్పందించి మన హిందూ శ్మశాన వాటిక మళ్ళీ పూర్వ వైభవాన్ని అందించి 2 ఎకరాల పైన జాగా రావాలని గట్టిగా ఈరోజు కోరడం జరిగింది. జై హింద్. శ్మశాన వాటిక భూములు కాకుండా సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ లేఅవుట్ భూములు చాలా రికార్డులను తారుమారు చేసిండ్రు. ఇప్పటికే పలు పేపర్లలో మున్సిపల్ భూములు అమ్ముకున్నట్టు చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. ఇప్పటికైనా పాలకవర్గం కళ్ళు తెరిచి మన హిందూ శ్మశాన వాటిక భూమిని కాపాడవలసిన బాధ్యత వారిపై ఉందని వారు అనుకోవాలి. మాకు గత రికార్డులు ఇప్పటికైనా రికార్డులు సరి చేసుకుంటూ రికార్డులు మాయం చేయకుండా మాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకొని ఈ మున్సిపల్ సమావేశంలో ఎంత స్థలం ఉందో ఇప్పటికే గుర్తించి సిరిసిల్ల పట్టణ ప్రజల ఆశయాలను వారి భూముల్ని కాపాడాల్సిన బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది. టీఆర్ఎస్ పాలకవర్గం ఉంది కాబట్టి వెంటనే వీరి మీద మంత్రి గారు చర్య తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన దీక్షా దివాస్ సందర్భంగా టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి దేవరాజు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లను బ్రెడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాపెల్లి రమేష్, రవీందర్, టీఆర్ఎస్వి నాయకులు మెంగని మనోహర్, కొత్తపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలీల అభివృద్ధి కోసం చేయూతనివ్వాల్సిందిగా హైదరాబాద్ లో బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు నివాసంలో పద్మశాలి మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు కామని వనిత కలిశారు. పుష్పగుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు. సిసిల వస్త్ర పరిశ్రమ ప్రగతికి పద్మశాలీల అభివృద్ధికి చేయూతనివ్వాల్సిందిగా ఆమె బిఎస్ రాములును కోరారు. నోట్ల రద్దు నేపథ్యంలో అవగాహన కల్పిస్తూ పట్టణంలోని రాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో నరేంద్ర మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్లకార్డులతో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేత కార్మికులు బ్యాంక్ ఖాతాలను తెరవాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కోరారు. మండలాధికారి కార్యాలయంలో పవర్లూమ్ యజమానులు కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకులలో ఖాతాలను ప్రారంభించాలని, ఇప్పటికే ఖాతాలున్న వారు నగదు లావాదేవీలను యాప్లు, ఆన్లైన్లో బదిలీల ద్వారా నగదు బదిలీలను చేయాలన్నారు. నగదు రహిత బదిలీలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. సిరిసిల్ల మున్సిపల్ సమావేశం రణరంగంగా మారింది. చైర్పర్సన్ కమిషనర్ల తీరుపై కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన స్థలానికి సంబంధించి హద్దులు చూపాకి నిర్మాణం చేయాలంటూ పోడియం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కమిషనర్ను సరెండర్ చేయాలంటూ పట్టుబట్టారు. వాగ్వివాదాలతో సమావేశం వాయిదా పడింది. మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ శ్యామల పావని అధ్యక్షతన జరిగింది. ప్రధానాంశమైన శ్మశాన స్థల ఆక్రమణపై సమావేశం ప్రారంభంలోనే కౌన్సిలర్ రాగుల జగన్ తో పాటు పలువురు సభ్యులు లేఅవుట్ కాపీ చూపుతూ స్థలం హద్దులు చూపకుండా
నిర్మాణం ఎలా చేస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు. స్థలం ఆక్రమణకు ఆరోపణలు వస్తున్న క్రమంలో సాక్షాత్తు 14 మంది కౌన్సిల్ సభ్యులు నిర్మాణం ఆపాలంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ సుమన్ రావుకు జగన్ కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎందుకు శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు తొందరపడుతున్నారంటూ నిలదీశారు. ఈ స్థలం విషయంలో కమిషనర్ సుమన్ రావు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. కౌన్సిల్ పాలన లేదని, అధికారుల పాలన కొనసాగుతుందని ఆరోపిస్తూ తక్షణం కమిషనర్ను సరెండర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్ మాట్లాడుతూ పత్రికల్లో వస్తున్న వరుస కథనాలతో కౌన్సిల్ మొత్తం బదనాం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవాలు తెలపాలని కోరడంతో కమిషనర్ సుమన్ రావు స్పందిస్తూ స్థల వివాదంలో స్థల యజమాని తరపున మధ్యవర్తిగా గూడూరి ప్రవీణ్ వచ్చారని, వారితో జరిగిన చర్చల క్రమంలోనే ప్రస్తుతం నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఏ ప్రాతిపదికన చర్చలు జరిపారో తెలపాలని కోరడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోదని విరాళాలు సేకరించి నిరుపేద గూడూరి ప్రవీణ్ నుండి స్థలం కొనుగోలు చేయాలని కౌన్సిల్ను నారాయణ గౌడ్ను కోరారు. అందరూ హద్దులు చూపాకే నిర్మించాలంటూ కోరుతున్నా ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. స్పందించిన చైర్పర్సన్ శ్యామల పావని మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి నిర్మాణం త్వరితగతిన చెప్పడంతో పనులు వేగంగా చేస్తున్నట్లు తెలిపారు. శ్మశానంకు సంబంధించిన స్థలం విషయంలో పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగాకే పనులు చేపట్టాలని కోరారు. కౌన్సిలర్ రాపెల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2005లో భూసీలింగ్ చట్ట ప్రకారం ప్రస్తుతం శ్మశాన వాటిక స్థలం మిగులు భూమిగా తేలడంతో 2 ఎకరాల 16 గుంటల స్థలాన్ని శ్మశాన వాటికకు వాడుకోవాలని అప్పటి కలెక్టర్ సుమిత్రా డావ్రా కోరారని తెలిపారు. వాగ్వాదాలతో నిజాలు తేలే వరకు నిర్మాణం ఆపాలంటూ సమావేశాన్ని వాయిదా వేయాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, ఫ్లోర్ లీడర్లు ఎర్రం వెంకటరాజం, దార్ల సందీప్, కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అయ్యా చూడండి, చెప్పండి, అప్పుడు కాదే పర్మిషన్ ఎట్టించావు నువ్వు? నేనేమంటున్నా సార్, మీ మీద అడ్వకేట్ జనరల్ హైదరాబాద్ లీగల్ ఓపెన్ తీసుకుంటున్నావు. మీరు ఆబ్జర్వ్ చేసినట్టు పని చేస్తారు, కబ్జా చేసినట్టు పని చేస్తలేరు. మీ అందరి నోటి వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటున్నావు. ముచ్చట్ల దీనిలో దీని యొక్క చేసి ఉన్నది మా అనవసరం. మీరు ఏమంటున్నా చెప్పండి చెప్పండి అరే నేను ఏమంటున్నా చెప్పండి. నేనేమంటున్నా అదే నేనేమంటున్నా ఫస్ట్ 517-18 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లో హద్దులు బిటాయించాలి. ఫస్ట్ సర్వేతో కొలిపించిన తర్వాత
హద్దులు నిర్ణయించిన తర్వాత ఆ సర్వే నెంబర్లో ల్యాండ్ ఎవరైతే మహానీలో ఎవరెవరు ఉన్నారు, మోకాపేట ఎవరెవరు ఉన్నారు, దాన్ని అన్నింటినీ గుర్తించిన తర్వాత మనకు ఉన్నటువంటి 2 ఎకరాల ఖాళీ స్థలం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. ఆ విధంగా చూస్తే ఈజీగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు సభ్యులకు ఉన్నటువంటి అనుమానాలను ఆనాడే మనం కరెక్ట్ అందరూ తెలియపరచాలి. దీన్ని అవగాహన లేదని కూడా చెప్పిన నేను అందరు మీకు, ఎందుకంటే మన సభ్యులకు ఎవరో కూడా పూర్తిగా దీని సమాచారం లేదు. దీని గురించి తెలిసే విధంగా అర్థమయ్యే విధంగా చెప్పాలని నేను ఆనాడు గత సమావేశంలో నేను మాట్లాడాను. దాదాపు గంట సేపు మీతో మాట్లాడినాను. ఎవరు కూడా ఏ సభ్యులు కూడా అలా మాట్లాడాను అంటే వాళ్ళకి ఏం తెలియదు. అప్పుడు ఇప్పుడు ప్రజల పేపర్లో వచ్చి ఇవ్వడానికి కరెక్ట్ ఏదో జరుగుతుంది అనేటువంటి విషయం ఇప్పుడు ఇవాళ అందరూ మాట్లాడుతున్నాం. ప్రజలంతా కూడా మనము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజల చోట మనం మాట్లాడే విధంగా ఉండదు. ఒకరితో చేసినటువంటి కార్యక్రమానికి ప్రజలు మన కొత్త కౌన్సిలే బదనామయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏంటంటే చేసుకునే అధ్యక్ష ఆనాడు మీకు క్లియర్గా చెప్పిన దీని మీద ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. సభ్యులందరికీ దీని మీద తెలియాలని చెప్పిన సమస్య గురించి పూర్తిగా తెలియాలి. దయచేసి మీరు దానిపైన అవగాహన చేసే విధంగా సభ్యులందరికీ అవగాహన కల్పించడం కూడా చెప్పిన దాని మీద బదలా తీసుకున్నటువంటి చర్య లేనేది. ఇక మొత్తం బదనాలు అవుతుంది. ప్రజలలో ఏమని అసమర్థమైనటువంటి కౌన్సిల్ అనేటువంటి పేరు వచ్చే విధానం తయారైంది. ఎట్లా అధ్యక్ష ఏమంటున్నా మాకు లీటర్ ఇచ్చిన దానికి ఎందుకు ఆపలే పని అడుగుతుంది. అందుకే కదా మేడం కౌన్సిల్ తీర్మానం పెట్టింది కదా. మీరు పని ఆపకుండా చాలా వర్క్ ఉంది అలా చేసేది. నేనేమంటారో చూపిమంటే చూపుతలేదు. ఎందుకు చూపుతారు? కిందికే అన్ని కొరకాసులు పెట్టి అన్ని ఇక్కడ అక్కడ పెట్టుకుంటా చేసుకుంటారు. ఫీల్డ్ మీద ఎంతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు దాదాపు మేము 84 గుంటాస్ ఉంది మన కాంపౌండ్ వాల్ పెట్టింది. నుంచి ఎంతవరకు చూపి చెప్పి మనం చెప్పినప్పుడే ఒకటి ఎస్సీల జాగా మనం అక్కడ వాళ్ళ జాగాను తీసుకొని ఇటు సైడు మనది ఉన్నటువంటి ఇక్కడ గాంధీ రోడ్లో ఉన్నటువంటి జాగాను వాళ్ళకి కేటాయిస్తూ ఆ రోజు పోయిన రోజే శ్మశాన వాటిక కట్టేటప్పుడు కానీ దాన్ని నిర్మించేటప్పుడు కానీ అటు సైడ్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో అది ఇంకా మనకు హద్దు నిర్మాణం కాలేదు కాబట్టి అది కాంపౌండ్ వాల్ కట్టకూడదు అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. తర్వాత కూడా మీరు అన్ని కట్టిన తర్వాత కూడా మేము అక్కడికి వెళ్ళి స్వయంగా పరిశీలించిన మొన్న ఇవన్నీ అయిన తర్వాత పరిశీలించి మేము వచ్చి చైర్మన్ గారితో చెప్పాము, మేడం అది చాలా ఇరుకైపోతూ ఉంది, మన శ్మశాన వాటికి ఇంత పెద్ద సిరిసిల్లకు అది సరిపోదు కాబట్టి ఆ కాంపౌండ్ వాల్ ఆపండి మీరు అని డి గారిని అందరినీ కూర్చుండబెట్టి మరి మాట్లాడడం కూడా జరిగింది. ఆపేద్దామన్నారు. ఇప్పుడు మేము పెట్టకున్న సంతకాలు 14 మంది గౌరవ కౌన్సిలర్లు మీకు సంతకాలు పెట్టి ఆ పనిని ఆపమన్నప్పుడు ఆపాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ కాంపౌండ్ వాల్ పూర్తి చేయాల్సిన అవసరం మీకు అంత అత్యవసరం ఏమొచ్చింది? దాని మీద ఏమన్నా మీకేమన్నా అవగాహన ఉందా? అట్లా అత్యవసరం ఉన్నది ఏదైనా ఉంటే మాకు కుల్లా చెప్పండి, లేదంటే ఈ తీర్మానాన్ని వాయిదా వేయండి, మిగతాది మాట్లాడు ముందు అది కానీ శ్మశాన వాటిక తీర్మానం వాయిదా ఈ నోట్లోడు ఎంత ఏందమ్మా అసలు ఏంటి అసలు ఈ కౌన్సిలే అని అసలు దీంట్లో ఉండడమా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవడమా మాకు అర్థం కావట్లేదు. దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని గౌరవంగా కౌన్సిల్ నడిపించేటైతే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. బట్టి కాదా
ముక్తకంఠంతో చెప్తాను ఉంటాను చూద్దా మీరు బరాబత్తలేదు కరెక్ట్ కాదు సార్ అంటే కమిషనర్ గారు ఏమన్నారు నాకు మెడ మీద కత్తి ఉన్నది ఆ కత్తి ఏదో చెప్పండి ఒకసారి ఆ మెడ మీద కత్తి మీకు ఎక్కడికి ఉన్నది హైదరాబాద్కి ఉందా శిశులకే ఉన్నదా ఎక్కడికే ఉన్నదా మీరు మాకు సమాధానం చెప్తారు మెడ మీద కత్తి ఉన్నదా అన్నారు ఆ మెడ మీద కత్తి ఎవరు అసలు ఈ కౌన్సిలర్లకు మేము ఒకవేళ 14 మంది సంతకాలు పెట్టిన వాళ్ళు మంచోళ్ళైతే మేము సంతకాలు ఎందుకని మాట్లాడదాం ఖండిస్తామంటే ఫ్లోర్ లీడర్లకు సంచి వచ్చిందట సంచిచ్చుల్లో వాడు ఆ సంచి మాకు అత్తుడుతుంది ఆ సంచిలో మాకు ఫ్లోర్ లీడర్లు సంచులు ఇచ్చినట్టు కూడా అంటాడు మరి ఆ సంచులు మాకు మళ్ళీ మాట వెళ్ళిపోయి మీడియాకు చెప్తాం మీడియా సోదరులందరూ తెలుసు ఎవరైంది అనేది ఇప్పుడు రోడ్ల విషయానికి అయితే కౌన్సిల్ దొంగలు అంటారు మరి ఏంది దొంగలు ఎవరు ఇదంతా రోజుకో సిరిసిగా రాష్ట్రంలో సిరిసిల్ల ఒక మంత్రి గారి ఏరియాలో మనము మున్సిపల్లో ఇక్కడ లేని విధంగా ఏ మున్సిపాలిటీలో విధంగా ఈ సిరిసిల్ల బదనామవుతుంది ఎవరు చేసేదే లేదు కానీ బదనాం ఎక్కువ చేసుకుని అంటగట్టుకుంటా పోతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే శ్మశాన వాటిగా 6 రోజులు అందరం కలిసి పోయినాం కొలతలు పెట్టినాం కొలిచినాం లేఅవుట్ లేదని చెప్పి అందరూ తెలుసు లేఅవుట్ లేదు కాబట్టి మన చేతులు మనం ఎక్కపోయినాయి కాబట్టి మనం ఆనాడు ఎక్కువ మాట్లాడితే మనం కోర్టుకు పోయే ప్రమాదం ఉంది ఇది వాస్తవం అందరికీ తెలుసు కోర్టుకు పోయి ప్రమాదం ఉంది ఆపుతారని చెప్పి మనం కార్యక్రమం మొదలుపెట్టాం ఇలా ఆడిబ్రావి గారు ఆయన చైర్మన్ గారు ఇప్పుడు అడిగా మీరు ఉన్నప్పుడు లేఅవుట్ చేయలేదు అప్పుడు విద్యాసాగర్ మంత్రి గారు ఉన్నప్పుడు మీరు వాళ్లకు పెట్రోల్ పంపు శాంక్షన్ ఇస్తారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ కరెక్ట్ అది లేఅవుట్ లేదు ఒక పెట్రోల్ పంపు శాంక్షన్ ఎట్లా ఇస్తారు లేఅవుట్ ప్లేస్ మీరు హయాంలో ఉన్నప్పుడు మీరు దాన్ని ఎప్పుడే వెంటనే దాన్ని ఆపాలి అప్పుడు ఆపకపోతే ఇలా అప్పుడు లేఅవుట్కు రోడ్లు ఇచ్చేళ్ళు ఇలా మున్సిపాలిటీకి ఏ ఆధారం ఉన్నది ఏ ఆధారం లేదు వాస్తవంగా మున్సిపాలిటీకి ఇచ్చే ఏ ఆధారం లేదు కాబట్టి మనము అంబేద్కర్ సంఘాలకు మనం ఆ జాగా ఇచ్చి ఇక్కడ జాగా ఇచ్చి ఆ జాగా ఇస్తున్నాం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు కొట్లాడుతున్నారు ఎవరైనా నిర్మాణం చేయకుండా కోర్టులో కేసు ఉంది కాబట్టి చెప్పండి ఎందుకు ఇంత నిర్లక్ష్యం పంపించాలి లేవాడు కమిటీ ఏదైతే ఉంటుందో వారానికి ఒక రోజు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో ఆ కమిటీ మెంబర్లు పిలిచాలని మీకు ఎన్నో రకాల సూచనలు జరిగింది ఎప్పుడైనా మీకు మాకు చూపించే దాఖలాలు ఉంటాయా ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎక్కువని ఎందుకు ఇస్తారు పోయేసరికి అవసరాలు చైర్పర్సన్ కలిసి అమ్ముకుంటారని పేపర్లు ఇస్తుంది అమ్ముకున్నారు చిన్నగా రేపుల్లో గోరెలు కట్టుకుంటారంటేనేమో పోయి పని ఆపుతారు మరి అదే లేఅవుట్లో పెద్ద 20 గుంటలు 30 గుంటల ఎకరాల మళ్ళీ 20 ఫీట్లు కట్టి అలా శుద్ధజల కేంద్రాలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అవి పర్మిషన్ తీసుకుంటారు మన దగ్గర ఇప్పుడు గతంలో గోడ పెట్టి అలా కరెంట్ మీటర్ కరెంట్ కింది వాళ్ళకి ఏ రకంగా ఎవరి ప్రభుత్వాలు కూడా వచ్చింది ఇవాళ ఇవన్నీ వాళ్ళ కర్మతులు ఎవరి పునర్పడదు ఇప్పుడు నారాయణ గారు ఏమన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ పీరియడ్ విద్యాసాగర్ అప్పుడు వాళ్ళకి పర్మిషన్ కుట్టుకోలేదు మళ్ళీ గుడ్లమందల పీరియడ్ వచ్చిన తర్వాత పెట్రోల్ పంప్ పర్మిషన్ తీసుకున్నారు అప్పుడు పెట్రోల్ పంప్ ఎక్కడదండి అప్పుడు మధ్యలో డౌన్ ఉన్నది అది సమస్య మరి ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటున్నాం ఇంత మందిని బాధోపాతాలు చేస్తున్నప్పుడు మరి లేఅవుట్ లేదన్నప్పుడు ఆ లేఅవుట్ లేనప్పుడు వాళ్ళ నిర్మాణం జరగనీయకపోతే మనకి పరిష్కారం కాదా
లేఅవుట్ అప్లై చేసుకున్న క్రమంలో ఇక్కడ లేఅవుట్ చేయకూడదు, ఇక్కడ మేము దేశాయ్ గారికి సేవ చేస్తాం ఈ విషయం అందరికీ నేను చెప్తున్నా డైరెక్ట్ పాయింట్ చెప్తున్నా డైరెక్ట్ పంపోస్ కానుంచి పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకి. మీరు 517 సర్వే నెంబర్లు ఉంటాయి, ఎవరి మీద ఉన్నాయి, ఎవరు రిజిస్ట్రేషన్ చేసిన తెలుస్తాయి. ఓకే, దాని ప్రకారము మనం ఏం చేసినామంటే అలా మనం అక్కడ శ్మశానం కోసం ఆయన నోటీసులో లేకుండా మనం ఫర్దర్ గా ముందుకు వెళ్ళదు. సరే అందరికి చెప్తూనే ఉన్నాం, అందరికి చెప్తూనే ఉన్నాం, అందరికి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు దీంట్లో దాపరికం ఏం లేదు సార్, అందరికి చెప్తూనే ఉన్నాము, అందరికి చెప్తున్నాం. మీ గుండెలుగా చెక్ చేసుకొని చెప్పండి, మీరు ఎవరు చెప్పలేదు విషయం. అందరు కూర్చున్నారు, అందరు వింటలేదు. నేను ఎందుకంటే కావాలని ఇష్యూ లేదు, ఇక్కడ ఎవరికి చెప్పలేదు, ప్రతి ఒక్కరు పేరుతోనే చెప్పినాను, ప్రతి ఒక్కరు చెప్పినామండి. చెప్పలేదని నేనేం చేస్తున్నాను. మరి ఒకవేళ గూడి పవన్ రాసితే ఆయన కాయలు తీసుకోవాల్సిన సభలో చూపించచ్చు కదా మీటింగ్ లో. గూడి పవన్ అద్దట ఆగుతున్నావు, ఆయన ఇచ్చిన రైట్ జంలో మీరు తీసుకోవాలా లేదా, మీరు తీసుకోవాలా లేదా? ఇప్పుడు ఆయన చెప్పింది మరి ప్రవీణ్ ఏ ప్రభుత్వం నచ్చింది ప్రవీణ్ నీకు ఏ ప్రభుత్వం నీకేం లేదు రైట్ జంలో చూపించాలి అడగచ్చు కదా. ఎవరు ఆయన స్వయంగా స్థల డిమాండ్ కట్టి ఆయన ఇంత డిమాండ్ మీద ఉన్నాడు తీసుకొని ఆయన పిలుస్తాం. లేకపోతే మంత్రి గారు అనుకుంటే మంత్రి గారు చెప్తే చూద్దాం, లేకపోతే మంత్రి గారు ఇది అంత ఎందుకు మంత్రి గారు ఒక విషయం చెప్తే సాల్వ్ ఎందుకు ఇంత తాజాగా చెప్తున్నారు, మా బదలాలు చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ తంగరవేలి కాడ తంగరవేలి రైస్ మిల్ ప్రకారం మా నామచంద్ర గారు 8 ఎకరాలు అసలే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.